ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మా ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు. తరచుగా ప్రతి రోజు మీరు దేవుని వాక్యమును పఠనం చేయుటలో మాతో కూడా ఏకీభవిస్తున్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. కొంతకాలం నుంచి మనం అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాము. ఈరోజు మనం దాని 7వ వచనాన్ని మనం చదువుదాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియపరిచినటువంటి మాటను పేతురు గారు సార్వత్రిక సంఘానికి చివరి దినములను ఉద్దేశించి ఈ మాట చెప్పుచున్నారు. పరిశుద్ధాత్ముడు ఈ మాట పేతురు గారి ద్వారా పలికించినప్పుడు అన్నిటి అంతం సమీపమై ఉన్నది అని తెలియపరుస్తున్నారు. ఈ చివరి దినాలను ఉద్దేశించి ప్రభు మాట్లాడుచున్నారు. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మనం జీవితంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరత ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, ప్రపంచం అంతటినీ వణికిస్తున్నటువంటి కరోనా అనే వైరస్, అది ఎలా పాకుతుందో, ఎలా అండుతుందో, ప్రజలు ఎలా రోగులవుతున్నారో ఏమాత్రం ఊహించడానికి లేని విధంగా ఎక్కడి నుంచో అది అండుతుంది. ఎంత జాగ్రత్త పడ్డా హెల్త్ వర్కర్స్కే అవి అండుతుంది. సో మనం ఆ మేరకు చూస్తే మనకి జాగ్రత్తలు ఏం పెద్దగా లేదు. మనం కాస్త సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నాం, చేతులు కడుగుతున్నాం, శానిటైజ్ చేస్తున్నాం. కానీ ఈ ప్రమాదకరమైన అణువు మనలో ప్రవేశించడానికి అనేక ద్వారాలు తెరవబడే ఉన్నది. దేవుని మహాకృపను బట్టి మనం ప్రతిరోజు మనం దాటి వెళ్ళుచున్నాం. ఈరోజు చూడండి, ఇక్కడ అపోస్తులు ఆయన పేతురు చెప్పినటువంటి మాట చాలా విలువైనటువంటిది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఒక చిన్న అజాగ్రత్త నిమిత్తం మనం పెద్ద సమస్యను తెచ్చుకోవడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. గనుక దీన్ని నిర్లక్ష్యం చేయకండి. మనం చాలా సీరియస్గా దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మనం తెలివిగా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ ప్రభు తెలియపరుస్తున్నారు, మీరు మెలకువగా ఉండండి. ఇది కేవలం వైరస్ గురించి కాదు. అపవాది అను సాతాను మనల్ని పడదోయడానికి ఎన్నెన్నో ప్రయత్నములు చేస్తున్నటువంటి ఈ దినాల్లో మనకు వాస్తవంగా తెలియదు ఏ విధంగా సాతాను మనల్ని పడగొడతాడు. మనం అంతా నార్మల్గా అనుకుంటాము, అంతా ఓకే అనుకుంటాము. కానీ అకస్మాత్తుగా అపవాది తన తంత్రం వినియోగించినప్పుడు మనం అందులో బలి అయిపోయామనుకోండి, ఒక్క నిమిషంలో మనం పడగొట్టబడిన వారమై జీవితకాలం అంతా కూడా నిరాశ చెందుతూ దుఃఖాన్ని మోస్తూ తిరగాల్సినటువంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో ఉంది. మన డిసిషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఏ నిర్ణయం తీసుకున్నా దానికంటే ముందు దేవుణ్ణి అడగాల్సినటువంటి అవసరత ఉంది. వివేకము కలిగి మనం ప్రవర్తించకపోతే ఒక చిన్న డిసిషన్ మనల్ని పడగొడుతుంది, మన మంచి భవిష్యత్తును లేకుండా చేస్తుంది. కొన్నిసార్లు అది కొంచెం ఉద్రేకం కావచ్చు, లేకపోతే దుడుకు స్వభావం కావచ్చు, లేకపోతే నాలుక జారడం కావచ్చు. ఏదైనా ఒక తప్పు సిద్ధాంతం మనలో పని చేస్తే శాశ్వతమైన సమాధానమును, శాశ్వతమైన ఆనందాన్ని, చక్కని జీవితాన్ని మనం కుప్పగూల్చినటువంటి వారమవుతాం. కాబట్టి మెలకువగా ఉండండి అని ప్రభు చెప్పినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చదువుదామండి. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో మనం చదువుతున్నటువంటి ఈ వాక్యానికి ఉన్న పశ్చాత్తలం ఏంటంటే, 10 మంది కన్యకలు, అందులో 5గురు బుద్ధి గలవారు. వారు పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని తెలిసినప్పుడు సిద్ధపడిన వారై దివిటిలో నూనెను తీసుకొని వారు దీపమును
ముట్టించుకొని వారు ఎదురు చూచారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైన కారణాన వారికి నిద్ర వచ్చింది, కునుకుపాటు కలిగింది. అప్పుడు వారు 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అని బైబిల్ చెప్తున్నారు. ఈ 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడి బయలుదేరినటువంటి వారు అలాగా కునుకుపాటు వచ్చిన కారణాన వారు నిద్రపోయారు. అర్ధరాత్రి వేళలో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని ఒక కేక వినబడింది. 10 మంది కన్యకలు కూడా లేచారు. 5 వారి దీపం ఆరిపోతుంది అని తెలిసి వారు దీపముతో పాటు తీసుకొచ్చినటువంటి నూనె అందులో పోస్తుండే మిగిలిన 5 కన్యకలు మాకు కూడా కొంచెం ఇవ్వండి అని అన్నప్పుడు, మీకును మాకును సరిపోదు గనక మీరు అమ్మే వారి దగ్గర వెళ్ళి త్వరగా కొనుక్కోండి అని చెప్పారు. ఈ 5 నూనె కొనుక్కోవడానికి వెళ్ళిన సమయంలో పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్నటువంటి 5 కన్యకలను తనతో పాటు ఆ అంతఃపురంలోనికి తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాసేపట్లో నూనె సంపాదించినటువంటి 5 కన్యకలు కూడా వచ్చారు. వారు వచ్చి తలుపు తట్టి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. చూడండి, జీవితకాలము చాలా సంవత్సరాలు పెళ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూచిన 10 మంది కన్యకలు, వారందరూ కూడా మంచి ఫ్రెండ్స్, ఒకరితోనొకరు చక్కగా మాట్లాడేవారు, ఒకే గదిలో పడుకున్నవారు, పెళ్లి కుమారుని రాకడ కొరకు కావలసిన సన్నాహములు అన్నీ చేసినటువంటి వారు. కానీ చూడండి, దురదృష్టం, ఆ పెళ్లి కుమారుడు వచ్చినటువంటి ఆ గడియలో వారి అజాగ్రత్తను బట్టి వారి దీపం ఆరిపోయింది. వారికి పెళ్లి కుమారునితో ఉన్న సహవాసము పోగొట్టుకున్నారు. ఇక్కడ చెప్పుచున్నారు, ఆ గడి అయినను ఆ దినమైనను మీరెరగరు గనక మీరు మెలకువగా ఉండుడి అని చెప్పడం జరిగింది. ప్రియులారా, మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసినటువంటి దినాలు ఇది. జాగ్రత్తగా దేవుడు అప్పగించిన కార్యములు చేయవలసినటువంటి సమయం ఇది. ప్రభు మన జీవితంలో ఏదైతే చేస్తున్నాడో అది మన జీవితంలో నెరవేరడానికి తగినటువంటి ఒక సిద్ధపాటు మనకు ఖచ్చితంగా అవసరమై ఉంది. ఆయన మన గురించి ఆశించేది మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడినటువంటి వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో సిద్ధపాటు లేకుండా మనం ఆయన కృపను, ఆయన దీవెనలను మనం పొందడానికి సాధ్యము కాదు. కాబట్టి జీవిత యాత్రలో అజాగ్రత్తగా మనం ఉండడానికి వీల్లేదు. మనం ఖచ్చితంగా మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఇంకా మనం చదివినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుదామండి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఇక్కడ ఒక ఉపమానం ప్రభు చెప్పాడు. ఒక యజమానుడు తన దాసులను పిలిచి, నేను దూరదేశంనకు వెళుచున్నాను, మీరు మీకు అప్పగించినటువంటి కార్యాలు జాగ్రత్తగా చూసుకోండి. 35 నుంచి చదివితే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ఇక్కడ చెప్పుచున్నారు మీరు ఎలా ఉండాలి అంటే, నడుము కట్టుకొని వారై ఉండాలి, మీ దీపములు వెలిగించుకొని ఉండాలి. ఎప్పుడు విందు నుంచి ప్రభు వచ్చి తలుపు తడతాడో వెంటనే తలుపు తీసినటువంటి వారు ధన్యులు అని చెప్పుచున్నారు. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని బోధన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, ప్రభు వచ్చిన సమయమును గురించి చెప్పుచున్న మాట. ఒక యజమానుడు తన దాసులకు పని అప్పగించారు.
యజమానుడు ఆలస్యంగా రావచ్చు, అది దాసునికి అనవసరం. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు లేట్ అవుతారు కాబట్టి మనం లేట్గా పోయినా ఏం కాదు. పాస్టర్ గారు లేట్ వచ్చినా లేట్ కాకపోయినా నువ్వు టైంకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మెలకువగా ఉండే దాసునిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుచున్నారు. ఆఫీస్కు బాస్ లేట్ వస్తారని కొందరు పని వాళ్ళు లేట్ వస్తారు. బాస్కి ఎవరు శిక్ష విధించరు, కానీ పనివారికి పెనాల్టీ, శిక్ష, ఫైన్ పడుతూ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు అప్పగించిన రెస్పాన్సిబిలిటీ మనం చక్కగా నిర్వహించడానికి నడుము కట్టిన వారై ఉండాలి. రెండవది, దీపం వెలిగించిన వారై ఉండాలి. మీరు సదా సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు తలుపు తీసినటువంటి వారి గురించి అంటున్నారు, వారు ధన్యులు, వారికి మేలు కలుగును. గనక ప్రభు రాకడ ఎప్పుడు అని మనకు తెలియదు. కొంతమంది ప్రభు ఇప్పుడు వస్తాడు, ప్రభు అప్పుడు వస్తాడని కొన్ని సూచనలు, కొన్ని ఇవన్నీ మనకు తెలియపరుస్తూ ఉంటారు, ఎవిడెన్సెస్. కానీ ఆ సమయంలో ప్రభు రాకపోవచ్చు. ఆయన వచ్చు వేళ మనకు తెలియదు గనక మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన గురించి ప్రభుకున్న ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చడానికి మనం ఎల్లవేళలో సిద్ధపడిన వారిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మెలకువగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కావలివాడు నిద్రపోతే శత్రువు వచ్చి తన దేశాన్ని ఆక్రమించి ప్రజలను హత్య చేసి అన్ని రకాలైన నష్టం కలుగుతుంది. అది జరగకుండా ఉండడానికే కావలి వారిని ఏర్పాటు చేస్తారు. కొన్ని ఏటీఎం కౌంటర్ల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ని పెడతారు. కొన్ని బ్యాంక్స్ దగ్గర, కొన్ని ఆఫీసెస్ దగ్గర సెక్యూరిటీస్ ఉంటారు. ఈ సెక్యూరిటీస్ మంచిగా నిద్రపోవచ్చున్న సమయంలో వచ్చి ఏం చేస్తే బాగుంటుంది అని బాగా తెలుసుకున్నటువంటి వారు ఉంటారు. వారు వచ్చి ఆ పని చేస్తారు. లాస్ట్కు సెక్యూరిటీ సస్పెండ్ అవుతారు, తర్వాత శిక్షింపబడతారు. ఇటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోండి, మనం మన ప్రాంతానికి కావలి వారముగా ఉన్నాం. దేవుడు మనల్ని మన ప్రాంతాన్ని కాపాడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇక్కడ మనం దేవుని కార్యములో ఆసక్తిగా ఉండేటువంటి వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన గురించి దేవుడు ఆశించిన రీతిగా మనం సిద్ధపడాలి. మనం ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన మనకు అప్పగించుచున్న కార్యాలు నమ్మకంగా చేయటానికి ఉన్నటువంటి సిద్ధపాటు మన జీవితంలో అవసరమై ఉంది. మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలను మనం చదువుదాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. మన గురించి దేవుడు తెలియపరచుచున్న మాట చూశారా? మీరు రాత్రి సంబంధులు కారు, మీరు చీకటి మనుషులు కారు, మీరు వెలుగు సంబంధులు. గనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పుచున్నారు. ప్రియులారా, మన గురించిన దేవుని ఎక్స్పెక్టేషన్ మనం ఖచ్చితంగా జాగ్రత్త కలిగి ఉంటారు అని అనుకుంటారు. ఇక్కడ 4వ వచనంలో, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కామే కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవువారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందుము. కొంతమంది అడుగుతారు, మనం కొంచెం మద్యం తాగితే ఏంటి ప్రాబ్లం? అందరూ తాగుతున్నారు కదా. ఇప్పుడు దాని అర్థం, దాని జవాబు కరెక్ట్గా బైబిల్ చెప్పుతున్నారు. మనం పగటి వారం కనుక మత్తు పదార్థాలు వాడుకోవడానికి వీల్లేదు. మత్తు పదార్థాలు వాడిగేవారు అధిక శాతం సాయంత్రం వాడుకుంటారు, రాత్రి పండుకుంటారు. మనము పగటి వాళ్ళం గనక మనకు మత్తు పదార్థాలు వాడడానికి ఉన్న అనుమతి లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం మెలకువగా ఉండడానికి ఈ మత్తు మనకు నిద్ర కలుగజేస్తుంది, లేక మనకు నిర్లక్ష్యం కలుగజేస్తుంది. మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీని నిర్లక్ష్యం చేయడానికి తగినవన్నీ ఈ మత్తులో ఉన్నాయి. కాబట్టి మనం దానికి బానిసలం కాకూడదు. దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో
ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి అని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదామండి. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. చూడండి, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును మీకు ఇవ్వబడిన కిరీటమును మీ నుండి అపహరింపకుండా ఉండునట్లు మీరు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. ప్రభు మనకు తెలియపరచుచున్నారు, మీకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీని గట్టిగా పట్టుకోండి. తర్వాత ఏమంటున్నారు? జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదరు. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల ఎంత గొప్ప ధన్యత దేవుడిస్తున్నాడు. ప్రభు అప్పగించిన కార్యాన్ని చక్కగా కాపాడుకునేవాడు, జాగ్రత్తగా దాన్ని సంరక్షించిన వానికి ఎన్ని బిరుదులు, ఎన్ని రకాలైన ఆశీర్వాదములు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియులారా, మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ భాషలో హర్ చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. మనం మెలకువగా ఉండి మన పొజిషన్ కాపాడుకోవాలి. మన గురించి దేవుడు ఆశించుచున్నది అదే. ఏమైనా కానివ్వండి, లోకానికి ఏమైనా జరగనివ్వండి, మీరు మెలకువగా ఉండాలి. మీకు అప్పగించిన పొజిషన్ మీరు కాపాడుకోవాలి. మీ గురించిన దేవుని ప్రణాళికలో నుంచి మీరు తప్పిపోకుండా దైవ చిత్తం నెరవేర్చే విషయంలో మీరు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి అని ప్రభు అంటున్నారు. మనం చదివిన మూల వాక్యంలోనికి వద్దామండి. 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మనము ఎందుకు మెలకువగా ఉండాలి అని ఇక్కడ అంటున్నారు. ప్రార్థన చేయుటకు మనకు మెలకువగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమందికి రాత్రి 1 గంట వరకు యూట్యూబు, సీరియలు, సినిమాలు చూస్తే నిద్ర పట్టదు. కానీ ప్రార్థన చేద్దాం అని చెప్పి ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నారనుకోండి, ఒకరో ఇద్దరో ప్రార్థించే లోపు వీరు గురుకోకూడతారు. ఎందుకంటే ప్రార్థన చేయించకూడదు, ప్రార్థన చేయకూడదు అనేది సాతాని యొక్క తంత్రం కూడా. ఫ్రెండ్స్ ముచ్చట్లు పెట్టుకొని ఉండండి, రాత్రి ఎంత తెల్లారేదాకా ముచ్చట్లు పెట్టినా నిద్ర రాదు. బైబిల్ చదవడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ ఎప్పుడైతే ఆరంభం చేస్తారో ఎక్కడ లేని టైర్డ్నెస్, ఎక్కడ లేని కునుకుబాటు వచ్చేస్తుంది. అందుకే మీరు ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. మనము ప్రార్థన చేయబుద్ధి కానప్పుడు ప్రార్థన చేయాలి. దానికి మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండడం ఎట్లో మనకు తెలుసు. నిద్ర వస్తుంది, డ్రైవింగ్ చేస్తున్నాం, ఇప్పుడు నిద్ర వస్తే బొందలో పడుతుందని తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తాం? బండి ఆపుతాం, కిందికి దిగుతాము, కాస్త అటు ఇటు నడుస్తాము, కొంచెం మొగం కడుగుతాము, మళ్ళీ మనం దగ్గరలో ఒక టీ దొరికితే మనం అది తాగుతాము, మళ్ళీ వచ్చి బండి డ్రైవ్ చేస్తాము. మెలకువగా ఉండకపోతే బండి గుందలో పడుతుంది అనేది మనకు తెలుసు. కాబట్టి మనం ఆ విషయంలో జాగ్రత్త పడతాం. పరీక్ష దగ్గరకు వచ్చింది, నిద్ర బాగా వస్తుంది కానీ నిద్రపోతే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి నిద్రను పక్కకు పెట్టడం మనకు తెలుసు. మనం మెలకువగా ఉండాల్సిన అవసరత ఉంది, దాన్ని మనం చేస్తాం. ఆత్మీయ విషయం వచ్చినప్పుడు ఇది తర్వాత కూడా చదవచ్చు, తర్వాత కూడా చెప్పొచ్చు, తర్వాత కూడా ప్రార్థన చేయొచ్చు అని అలసిపోయినటువంటి వారిగా ప్రార్థన లేకుండా పడుకోవడం, బైబిల్ చదవకుండా పడుకోవడం, ఇటువంటిది మన జీవితంలో జరగవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం మీ జీవితంలో జరగకుండా ఉండడానికి జాగ్రత్త పడమని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. ఒక వచనం చదువుదామండి. 1 దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం దాని 11వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి.
ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఇక్కడ మనం దినవృత్తాంత పుస్తకంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుణ్ణి ఆశ్రయించటం మనం విడిచిపెట్టకూడదు. ఆయన బలమునందు ఆశ్రయించటం మనం విడిచిపెట్టవద్దు. ఆయన సన్నిధి నిత్యం మనం వెతికి ఆయన సన్నిధిలో మనం ఉండినట్లు మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నారు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదామండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ప్రభువా, మేము ఎట్లను అర్పించలేము కానీ మా జివ్వా ఫలములను నీకు అర్పిస్తాము, మా స్తుతి స్తోత్రములు నీకు అర్పిస్తాము. ఇది పాత నిబంధనలో చెప్పబడినది కానీ వాస్తవంగా కొత్త నిబంధన ఉపదేశం. అది దేవునికి బలులు అర్పించాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రయాగములు అర్పించాల్సిన అవసరత ఉంది. దేవునికి హృదయపూర్వకంగా స్తుతి స్తోత్రములు చెప్పవలసినటువంటి అవసరత ఉంది. కనుక మన మాటలను శుద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగాలి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు. దేవుని సన్నిధిలో ఒక ఒప్పుకోలు, జరిగిన పొరపాట్లను ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెట్టుచున్న వారందరూ ధన్యులు. దేవుడు వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చదువుచున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కాబట్టి మనం దేవుణ్ణి అడగడానికి మెలకువగా ఉండాలి. మనం ప్రభువును ప్రార్థించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అడగకపోతే అమ్మ అయినా అన్నం పెట్టరు అని ఒక మాట ఉంది కదా. అడిగిన పిల్లకు పాలిస్తారు, ఎత్తుకుంటారు, లాలిస్తారు, ఆ పనులన్నీ పక్కకు పడేస్తారు. పొయ్యి మీద కొన్ని వస్తువులున్నా ఏడుస్తున్న బిడ్డ దగ్గరికి తల్లి పరిగెడుతుకుంటూ వచ్చేస్తారు. మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడం మన జీవితంలో చాలా పొరపాటు. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఆల్ ద ఫెయిలియర్స్ ఇన్ అవర్ లైఫ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్ ఫెయిలియర్స్. ప్రార్థన లోపం నిమిత్తం, ప్రార్థన అపజయం నిమిత్తం అనేక రకాలైన అపజయాలు మనలో కలిగింది. అది నిజమే కదా. మనం చాలా జాగ్రత్తగా చదువుతాం, మనం చాలా జాగ్రత్తగా అన్నీ చేస్తాం, కానీ దేవునితో మాత్రం సంబంధం లేదు. దేవునికి మాత్రం మనం మొరపెట్టాం, దేవునితో మాత్రం ప్రార్థించాం. అన్నీ చేస్తాం, హోంవర్క్ చేస్తాం, ప్రాజెక్టు చేస్తాం, థీసిస్ రాస్తాం, అన్నీ చేస్తాం, కానీ దానికి సరిపోయిన ప్రార్థన విన్నపములు దేవుని సన్నిధిలో తెలియపరచరు. ఆశ మొత్తం ప్రొఫెసర్ల మీద పెట్టుకుంటారు. దేవునిపై ఆశ పెట్టుకోవాలి. ప్రభువా, నీవే సహాయం, నువ్వే నా దిక్కు, నువ్వు తలంచుకుంటేనే నా జీవితం అని మనం దేవునిపై మనం విశ్వాసం అర్పించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన మార్గాలు తెరుస్తాడు. ఎవ్వరు మొండికేసినా వారి మనసును దేవుడు మారుస్తారు. దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ వారికి దేవుడు స్పెషల్లీ కలుగజేస్తారు. కాబట్టి మనం ప్రార్థన మానొద్దు. మనం దేవుని సన్నిధిలో చెప్పాలి, ప్రభువా, నా చిన్ని ప్రయత్నాలు దిగో నీ ముందుకు తీసుకొస్తున్నా, దీన్ని సఫలపరచండి. దీనికంటే పర్ఫెక్ట్ చేసేవారు చాలామంది ఉన్నారు సమాజంలో, కానీ నాకు నీ కృప కావాలని నేను కోరుచున్నాను, నీ సహాయం కావాలని నేను అడుగుచున్నాను. అలా మనం దేవునికి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. మనం ఇంకా చదివితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూద్దామండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను.
ఇక్కడ చూడండి, అనేక మంది తెలివి కలిగిన వారు, ఆత్మీయులు, స్తోమత కలిగిన వారు పడిపోయినది చిన్న చిన్న సమస్యలలోనే. వారు అమితమైన జ్ఞానం కలిగిన వారు, అన్నిటినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఎక్కడో ఒక దగ్గర డిసిషన్ మేకింగ్లో ఒక చిన్న పొరపాటు చేసినందుకు జీవితం అంతా కుప్పగూలినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటి తెలుసా? శోధనలో పడిపోయారు. శోధనలో ప్రవేశించకుండా ఉండు నిమిత్తం మీరు మెలకువగా ఉండండి అని ప్రభు చెప్పాడు. శోధనలో మనం తప్పించుకోవడం చాలా అవసరం. శోధనలు జీవితంలో వస్తున్నప్పుడు వాటిని మనం ఎదిరించడం అవసరం. పరీక్షల్లో ప్రవేశించవచ్చు కానీ శోధనలో ప్రవేశించవద్దు. పరీక్షలు మనం సిద్ధపడిన వాటి కొరకు మనం ఫేస్ అవుతున్నటువంటిది, అది మనకు ప్రమోషన్ కలుగజేస్తుంది. కానీ శోధనలు అలా కాదు, అది మోసపూరితమైనది. అది మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. ఇది పరీక్షనా శోధన, మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. శోధన సాతాను నుంచి వస్తుంది, దేవుని నుంచి రాదు. పరీక్ష దేవుని నుంచి వస్తుంది. దేవుడు అబ్రహామును పరీక్షించి, నీ ఏకైక కుమారుని నేను చూపింపబోచున్న మోరియా దేశంలోని ఒక పర్వతం మీద నాకు బలి అర్పించు అని దేవుడు చెప్పినది అబ్రహామును పరీక్షించాడు అని అంటున్నాడు. అబ్రహామును దేవుడు ఎందుకు పరీక్షించాలి? అబ్రహాము ఉనికి అంతా దేవుని చేతిలో ఉంది, దేవునికి తెలుసు. కానీ అబ్రహాముకు తెలియదు దేవుడు ఎవరు అని. దేవుని మహిమ అబ్రహామునకు బయలుపరచడానికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షల్లో అబ్రహాం సక్సెస్ఫుల్ అయి కుమారుని బలి అర్పింపబోచున్న లాస్ట్ మూమెంట్లో దేవుడు పిలిచాడు, అబ్రహామా చాలు. అబ్రహాం తిరిగి చూచినప్పుడు ముళ్ళ పొదలో ఒక పొట్టేలు. ఇక్కడ దేవుడు అబ్రహాముకు నేర్పిస్తున్నాడు, దేవుడు నడిపించగలడు, కాపాడగలడు, పోషించగలడు, అద్భుతం చేయగలడు. ఆ పర్వతం పైకి ఈ పొట్టేలు ఎలా వచ్చింది? ఒక్కటే వచ్చింది, అక్కడ చిక్కుకొని ఉన్నది. ఎందుకోసం తెలుసా? అబ్రహాము కోసమే. తన విశ్వాసమునకు పరీక్ష జరిగినప్పుడు ఆయన పాస్ అవ్వగానే అక్కడ బలి జరగాలి, కుమారుని తప్పింపబడాలి, అక్కడ దేవునికి బలి జరగాలి. ఎందుకంటే అక్కడ బలిపీఠం కట్టారు, కట్టెలు పెట్టారు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఆ పొట్టేలును దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. యెహోవా ఈరే అని అబ్రహాం చెప్పాడు. అబ్రహాం దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకే విశ్వాసులందరూ అబ్రహాము సంతానము అని బైబిల్ చెప్తున్నారు. విశ్వాసం నిమిత్తమై ఆ దేవుడు అతనికి అది నీతిగా ఎంచాడు. అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. మన జీవితంలో చాలాసార్లు పరీక్షలు వస్తున్నప్పుడు మనం వెనకకు పోతాం. శోధనలు వచ్చినప్పుడు మనం పోయి అందులో దూకుతాం. శోధనలు వచ్చినప్పుడు అది పరీక్ష అనుకొని అందులో పోయి దూకేసి అపాయమును అపచయమును మనం రప్పిస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, శోధనల్లో ప్రవేశించకుండా ఉండు నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడిచ్చు విడుదల, దేవుడిచ్చు ఆశీర్వాదం మన జీవితంలో మనం అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్షలు మనకు ప్రమోషన్ ఇస్తుంది. ఎల్కేజీ నుంచి యూకేజీ, మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాసు, ఆ తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, మళ్ళీ పీజీ, మళ్ళీ రీసెర్చ్లు, డాక్టరేట్లు, ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోతాం. కనుక ప్రియులరా, మీ జీవితంలో పరీక్షలు ఎదురవుతున్నప్పుడు నాకు అరుదైనది జరిగింది అని మీరు అనుకోకు. అది అందరికీ జరిగేటువంటిదే. నీకు విజయం ఇవ్వడానికి నీ దేవుడు నీతో ఉన్నాడు. నీకు కొంచెం కష్టమైనా నీకు ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు. కానీ శోధనలో పడిపోకుండా ఉండడం అది నీ వంతు ప్రయత్నమే. నువ్వు జాగ్రత్త పడాలి. ప్రభువా, నీ సహాయం నాకు కావాలి, నాకు సొంతంగా దాన్ని జయించే శక్తి లేదు గనక నాకు సహాయం ఇవ్వండి అని దేవుణ్ణి మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండాలి. దేవుని సహాయం కొరకు మనం వెతకాల్సినటువంటి అవసరం ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను.
దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. ఇక్కడ ఈ న్యాయాధిపతి తన్ను తొందర పెట్టిన ఆ విధవరాలను నిమిత్తం ఆమెకి న్యాయం చేస్తూ ఆమెకి సహాయం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. మనము విసుగక ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన విని విసిగిపోడు. దేవునికి ఇష్టమే మనం మాట్లాడడం. మనకు తెలుసు కదా, మన పిల్లలు కొందరు మాట్లాడితే ఎలా మాట్లాడతారు. అడిగిన ప్రశ్నలు మళ్ళీ 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 అడుగుతూనే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రశ్నలు అడిగే పిల్లలు ఉంటారు. తల్లి చెప్పి చెప్పి అలసిపోతారు. వీనికి నేను ఎలా చెప్పాలి దేవా అని అంటారు. అంటే ఆ కుమారుడు అన్ని విషయాల్లో విసిగిస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ తల్లి అన్నిటికీ జవాబు చెప్పుకుంటూ పోతేనే ఆ కుమారుడు గొప్పవాడవుతాడు. దేవుడు కూడా తన యందు ఆశ్రయించిన తన బిడ్డలను నిరుత్సాహపరచడు, వారిని త్రోసివేయడు, వారిని ఎగతాళి చేయడు, వారిని వెలివేయడు. వారి అనుమానములు తీరుస్తాడు, వారి అక్కర్లు తీరుస్తాడు, వారి సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొస్తాడు. కాబట్టి మనం విసుగక ప్రార్థించాలి, ఎడదగక ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధ వాక్యములో యోహాను సువార్త 16వ అధ్యాయం దాని 24వ వచనం చదువుదాం. ఇది వరకు మీరేమీయూ నా పేరట అడగలేదు. చూడండి, మనం క్రిస్టియన్సే, మనం ప్రభువును వెంబడిస్తున్నాం. ప్రభు ఏమంటున్నాడు? ఇది వరకు మీరు ఏదియూ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మనం ప్రభువుకు అడగడం మొదలు పెడదాం. ఈ రోజు నుంచి స్పెసిఫిక్గా మన నీడ్ దేవునికి తెలియపరుస్తాం. ప్రభువా, ఇది నాకు కావాలని ఉంది, కానీ దీనికంటే బెటర్ నీ దగ్గర ఉన్నది నాకు తెలుసు. ఇది నా మినిమం రిక్వెస్ట్, కానీ వీటికన్నా బెటర్ నీవు ఇవ్వగలవని నేను నమ్ముచున్నా. ఇదే కావాలని నేను అడుగుతలేను, కానీ దేవా నాకు ఏది అవసరమో అది దయచేయండి అని మనం ప్రభుని అడిగామనుకో, బెటర్ ఆప్షన్స్, బెటర్ బ్లెస్సింగ్స్, పర్ఫెక్ట్గా ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ఆయన మన దగ్గరికి తీసుకొస్తాడు. మన కన్నులకు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు దేవుడు చేస్తాడు. కాబట్టి అధైర్యపడవద్దు, నిరాశ చెందొద్దు. నీ దేవుడు నమ్మదగిన వాడని గుర్తించి ఆయన నీ కోసం అద్భుతం చేయబోచున్నాడు అని గ్రహించి ఆసక్తిగా ఉండడానికి ప్రయత్నించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదామండి. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ ప్రభు అంటున్నారు, మీరు మెలకువగా ఉండే ముందు మీరు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి. మనం ఇప్పుడు ప్రేయర్ లైన్లో, కాన్ఫరెన్స్ లైన్లో మనం చాలామంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. మార్నింగ్ 6 to 7:30, ఈవినింగ్ 6 to 7. ఈ సమయం అంతా కూడా ఇతరుల కొరకే ప్రార్థన చేస్తారు. ఇటలీలో ఉన్నటువంటి వారి కొరకు, స్పెయిన్లో ఉన్నటువంటి వారి కొరకు, బ్రిటన్లో ఉన్నటువంటి వారి కొరకు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వారి కొరకు, చైనాలో ఉన్నటువంటి వారి కొరకు. మన బంధువులు ఎవరు లేరు అక్కడ. మళ్ళీ మనకు తెలియని ప్రాంతాలన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఈ కరోనా వైరస్ నుంచి ఆ దేశాలను కాపాడండి, మరణాన్ని తక్కువ చేయండి, ప్రజలను విడిపించండి అని మనం ప్రార్థన చేస్తున్నాం. చూడండి, మీరు ఈ విధంగా చేయుచున్న ప్రార్థన దేవునికి ప్రీతికరమని అంటున్నారు. సమస్త పరిశుద్ధుల కొరకు మీరేం చేయమన్నారు? విజ్ఞాపనము చేయండి, ప్రార్థన చేయండి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేస్తూ మెలకువగా ఉండండి అంటున్నారు. మనం యోబు భక్తుని గుర్తుపెట్టుకుంటున్నప్పుడు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తన స్థితిని మార్చాడు. మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్న కొందరు అనుకుంటా ఇదొక వేస్ట్ ఆఫ్ టైం.
మన కోసం ప్రార్థన చేయొచ్చు కదా, మన పిల్లల కోసం ప్రార్థన చేయొచ్చు కదా, మన ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయొచ్చు కదా, మన అప్పుల బాధల కొరకు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఈ లైన్లో ఉండి టైం వేస్ట్ చేసే బదులు ఆ సమయంలో మోకరించి మనమే మన ప్రార్థన చేసుకుందాం అని అనుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్నారు, యూ నీడ్ టు ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. వారికి స్వస్థత, వారికి విడుదల, వారికి ఆశీర్వాదం ఇవన్నీ కలగడానికి మీరు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభు చెప్పుచున్నారు. మనం ఆ కార్యం చేయ విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మనం కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి. ఆయన మన ప్రతి అవసరతలు తీరుస్తాడు. కొలొస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించు. ఇక్కడ అపోస్తులైన పౌలే చెప్పుచున్నారు, మా కోసం ప్రార్థన చేయండి అని. కనుక మేము సేవకులం అందరం మీకు తెలియపరుస్తున్నాం, మా కోసం ప్రార్థన చేయండి. దేవుని వాక్యం బలమైనదిగా, శక్తివంతమైనదిగా, అర్థవంతమైనదిగా మేము మాట్లాడడానికి మీరు మా కోసం ప్రార్థన చేయాలి. మేము ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యం ప్రిపేర్ చేయాలి. మేము ప్రార్థన చేయాలి, మేము సిద్ధపడాలి. మా మనసు కలుషితమై కలవరంలో ఉండి మేము అటు ఇటు ఉరుకుతూ ఉంటే వాక్యం సరిగా మీకు దొరకదు. కాబట్టి మీరేం చేయాలి? దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. మీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. మీరు ఇష్టపడుచున్న టీవీ స్పీకర్స్ కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేవా, ఇంకనూ మంచి సందేశములు మా కుటుంబానికి దయచేయండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారిని వాడుకుంటారు. మీరు దేవుని వలన ఆశీర్వదింపబడతారు. ఇంకా 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉన్న 16 నుంచి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మన విజ్ఞాపనములు దేవునికి తెలియపరచాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం కూడా చదివి మనం ముగిద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ప్రతి ఒక్కరు కూడా శ్రమ సంభవించినప్పుడు నాకు అరుదైనది జరిగింది అని దుఃఖపడి నిరాశలోకి వెళ్ళకూడదు. ప్రార్థన చేయవలను. ప్రార్థించు వానిని దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 2 మాటలు మనకు తెలియపరిచాడు. ఒకటి, మెలకువగా ఉండండి. రెండవది, ప్రార్థన చేయండి. ఎందుకని? దినములు అంతములోనికి నోచుచున్నది. అన్నిటి యొక్క అంతం సమీపించి ఉన్నది గనుక మీరు స్వస్థబుద్ధి గలవారై ఉండండి. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. స్వస్థబుద్ధి గల వారి గురించి లాస్ట్ వీక్ మనం ధ్యానించాము. ఈరోజు మనం 2 మాటలు మనం ధ్యానించాము. అది మెలకువగా ఉండడం, ప్రార్థన చేయడం. జీవితంలో ఇవి 2 పాటిద్దాం. దేవుడు తన కృపచేత మనల్ని ఆశీర్వదించిన గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన సందేశం కొరకు స్తోత్రం. మా జీవితాన్ని నీకు ప్రీతికరమైనదిగా సమర్పిస్తూ మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చుకుంటూ, ప్రభువా, మీ కొరకు మేము జీవించే ధన్యత మాకు దయచేయండి. అనేకులు ఈ లోకంలో నిర్లక్ష్య భావముతో ఉన్నారు, వారికి జాగ్రత్త కలుగచేయండి. అనేకుల కొరకు ప్రార్థించే ఆసక్తి మాకును దయచేయండి. ప్రభువా, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని, మేము మెలకువగా ఉండి ప్రార్థించే ధన్యత మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆనందాన్ని ఈరోజు యూట్యూబ్ ద్వారా వారు వ్యక్తపరచినట్లు, కమెంట్స్ వారు కొట్టినట్లు, అదేవిధంగా వారు మాకు తెలియపరచినట్లు, ఈ వాక్యం వారి జీవితంలో ఎంత ప్రయోజనకరమైందో వారు దాన్ని తెలియపరచినట్లు మీరు వారిని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను.
మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. టెలిఫోన్ నంబర్స్ మరియు మా ఆన్లైన్ బ్యాంకింగ్ డీటెయిల్స్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి, మాతో ఏకీభవించండి. ధారాళమైన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించిన గాక. రేపు సాయంత్రం ఇదే సమయంలో దేవుని వాక్యం వినడానికి ఉన్న సిద్ధపాటుతో ఎదురు చూడండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.